రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్. ఉచితంగా రీవాల్యుయేషన్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంజయ్. ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా ఇవాళ కరీంనగర్లో బీజేపీ చేసిన ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా అధికారి ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారాయన. కార్యాలయ ముట్టడికి బయలుదేరిన బండి సంజయ్ తో పాటు కార్యకర్తలను అడ్డుకొని అరెస్టు చేశారు పోలీసులు. రివాల్యుయేషన్ ఫ్రీ ఇస్తామేమో, రికౌంటింగ్ ఫ్రీ, నీ ఫ్రీల కోసం విద్యార్థులు చూస్తలేరు. అసలు విద్యార్థుల భవిష్యత్తు నాశనం కావడానికి కారణం ఏంది? ఇవాళ మీ అధికార పార్టీ నాయకుడు ఇలా గ్లోబల్ సంస్థతో ఇవాళ ఒప్పందం కుదుర్చుకొని ఇలా విద్యార్థుల భవిష్యత్తు నాశనం కావడానికి కారణం లేదు. ఇవాళ అర్హత లేకుండా కనీసం సాంకేతిక విషయంలో అనుభవం లేని ఒక సంస్థకి ఇచ్చి వాళ్ళ విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంధకారించినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళ ఆ విషయంలో విచారణ జరపకుండా, వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు నాశనం కావకుండా ఏ విధంగా చర్యలుకోకుండా వాళ్ళ నామమాత్రంగా స్పందించి ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతున్న విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందా అని చెప్పడం కాదు. విద్యామంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి. ముఖ్యమంత్రి పూర్తి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ ఒక్కొక్క విద్యార్థికి 50 లక్షలు ఎగ్జాస్ట్ చేయాలి. దీని ద్వారా ఇవాళ చేయాలి తప్ప ఇవాళ తిరిగి రికౌంటింగ్ రివాల్యుయేషన్ ద్వారా విద్యార్థులకు న్యాయం జరిగేది.